నమస్కారం సువర్ణ మీడియాకు స్వాగతం. ఈ ప్రపంచమంతా నడిచేది ప్రకృతిపైనే. ఆ ప్రకృతిలోనే మన సమస్యలన్నిటికీ సొల్యూషన్ ఉంటుందంట. సో ఇదంతా నేను కాదండి చెప్తుంది. ఒక చిన్న కొమ్మతో, ఒక చిన్న మొక్కతో మనకున్న ఎన్నో పెద్ద పెద్ద సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు. చిత్తూరు నుంచి వచ్చిన చింతా రుక్మాంతరావు గారు. ఆయన జ్యోతిష్య వాస్తు శాస్త్రంలో అపారమైన అనుభవం కలిగిన వారు. సో ఆయన అడిగి ఈ సమస్యలన్నిటికీ ఒక మొక్క ద్వారా ఆయన ఎలా పరిష్కారం చేస్తారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అసలు మీ పేరే పలకడానికి రావట్లేదు నాకు, రుక్మాంగదరావు గారు. సో చాలా డిఫరెంట్ నేమ్. అసలు ఈ పేరు మీనింగ్ ఏంటో తెలుసుకోవాలని ఉంది నాకు. ఈ పేరు నాకు పెట్టడము నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల క్షేత్రంలో పంచాంగం అనేది ప్రతి సంవత్సరం వదులుతారు. ఆ పంచాంగాన్ని ఓపెన్ చేయగానే పరమ భాగవతోత్తములు అనేటువంటి వాళ్ళను, అంటే మా అత్యద్భుతమైనటువంటి మహావిష్ణు భక్తుల్లో మొదటి వరుసలో ఉన్న వాళ్ళు అనేటువంటి ఒక లిస్టు రాస్తుంటారు. అక్కడ రుక్మాంగద, అర్జున అంటే ఇంకా కూడా ఉన్నారు, పుండరీకుడు, అంబరీషుడిలా. వాళ్ళల్లో ఈ రుక్మాంగద అనేటువంటి ఒక పరమ భక్తుడికి స్థానం ఉంది. విష్ణు భక్తుడి యొక్క పేరు నాకు పెట్టారు. ఈ విషయము పంచాంగం చూడగానే చాలామంది తెలియదు. నాకు ఇప్పుడు ఈ వేదిక ద్వారా నేను చెప్పుకుంటున్నాను, నాకు అదృష్టంగా భావిస్తున్నాను. రుక్మాంగద మహారాజు అనేటువంటి ఆయన వైకుంఠ ఏకాదశి అనేటువంటి ఒక వ్రతాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహావిష్ణు భక్తుడు ఆయన. నేను చిన్నప్పుడు కూడా రేడియోలో అప్పుడు ఎక్కువ ఫేమస్. వైకుంఠ ఏకాదశి వస్తే రుక్మాంగద మహారాజు చరిత్ర వస్తుంది. ఒక రేడియో పెడితే వీధులు అందరూ వినేవాళ్ళు. ఆ రోజు రుక్మాంగద చరిత్ర వింటే వైకుంఠ ఏకాదశికి నిజమైనటువంటి న్యాయం చేశామని ఫీల్ అయ్యేవాళ్ళు. ఇలా రుక్మాంగద అనేటువంటి పేర్లు గూగుల్లో కూడా నేను వెతికాను. నాకే ఉందా ఇంకెవరికైనా ఉందని. కొన్ని వందల వేల మంది ఉన్నారు. అవునా? ఉన్నారు. కానీ మేము అసలు ఈ జనరేషన్ మీరు చూడండి మేడం, ఈ జనరేషన్లో ఇప్పుడు పెట్టుకోరు. కానీ నేపాల్ ఆర్మీ చీఫ్ రుక్మాంగద కతావల్ అని ఆయన ఉన్నాడు, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు. ఓకే. అంటే ఈ పేరు యొక్క ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు కూడా ఎవరైనా కూడా గూగుల్లో కొడితే ఇప్పటికీ ఎంతోమంది ఆఫీసర్స్ రుక్మాంగద రావు, రుక్మాంగద నాయుడు, రుక్మాంగద రెడ్డి అని ఎంతోమంది పెట్టుకున్నారు. మరి ఈ పేరు పెట్టుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఒక విధంగా చెప్పాలంటే మా తల్లిదండ్రులు ఆ రోజుల్లో, నేను కొంచెం ఫన్నీగా చెప్తున్నా, డిక్షనరీ వెతికి మరీ పెట్టారు. అవునా? పెద్ద బాలశిక్ష మొత్తం శోధించినట్టున్నారు. మంచి పేరు పెట్టారు. అందుకే మీరు ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్ లోకి జ్యోతిష్య శాస్త్రం చాలా అంటే ఎంత నేర్చుకున్నా అసలు ఎంతో కొంత మిగిలిపోయి ఉంటుందట జ్యోతిష్యంలో. సో అలాంటి ఒక రంగంలో మీరు ఇంతగా రాణిస్తున్నారంటే మేబీ మీ పేరే కారణం అనుకుంటా. ఉండొచ్చు, భగవద్ అనుగ్రహము. మరి నాకు అదృష్టంగానే భావిస్తున్నాను. మరి మీరు ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకొచ్చారు ప్రేక్షకులకు. వీటి చూసిన వారందరూ కూడా ఒక మొక్కలో, ఒక కొమ్మలో మన సమస్యలకు పరిష్కారం ఉంది, అది వివరిస్తారని కూడా చెప్పారు. అది వాస్తవం. ఎంత వాస్తవం అంటే మన సనాతన ధర్మం కాశీ నుంచి కన్యాకుమారి వరకు మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి కొన్ని వేల లక్షల పోరాటాలు జరిగాయి. ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకున్నారు. అలా కాపాడుకున్నాం కాబట్టి వీటన్నిటిని మనం ఇంకా పొందగలుగుతున్నాము. అవి మనకు అందుబాటులో ఉన్నాయి. లేదంటే పరదేశీయుల పాలనలో, దౌర్జన్యాల్లో ఇవన్నీ అంతరించిపోయి ఉండేవి. అలా మన సాంప్రదాయాన్ని కాపాడినటువంటి ఎంతోమంది గొప్ప వారి యొక్క త్యాగ ఫలితమే ఇప్పుడు మనం ఈ వస్తువులు మనల్ని కాపాడడానికి మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే అసలు ఈ మొక్కల్లో ఇంత శక్తి ఎలా నిక్షిప్తమై ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అంత శక్తి అంటే ఆయుర్వేదానికి వాటికి వీటికి వాడతాం, కానీ ఒక చెక్క తెచ్చి పెట్టుకున్నా కూడా మనకి ఎంతో శుభం జరుగుతుందని మీరు చెప్తున్నారు. అసలు ఇది నిజంగా సాధ్యమయ్యే పనేనా? సాధ్యమే మేడం. ఎలా అంటే ఇప్పుడు కొంత పొలం తీసుకుందాం, ఒక 2 సెంట్లో, ఒక 3 సెంట్లో తీసుకుందాం. ఆ పొలంలో మీరు ఒక కార్నర్లో మామిడి మొక్క పెట్టండి, ఇంకొక కార్నర్లో వేప మొక్క పెట్టండి, ఇంకొక కార్నర్లో నేరేడు మొక్క పెట్టండి, ఇంకొక కార్నర్లో జామ చెట్టు పెట్టండి, మధ్యలో ఒక ముష్టి చెట్టు పెట్టండి. ఇట్లా ఒక 20 నుంచి ఒక 100 పండ్ల మొక్కలు పెట్టండి. ప్లేస్ మనమే సెలెక్ట్ చేస్తాం. ఒకే ఏరియాలో అంటే 20 ప్రాంతాల్లో 20 మొక్కలు పెట్టలేదు, ఒకే ప్రాంతంలో చిన్న జాగా సెలెక్ట్ చేసుకుని పెట్టాం. అన్నీ పెద్ద అవుతాయా? పండ్లు వస్తాయా? కొన్ని అవ్వకపోవచ్చు, కొన్ని అయితే. అన్నిటికీ మనం సర్వీస్ చేస్తాం. నీళ్లు పోసి, ఎరువులేసి, వాటికి కావాల్సినటువంటి సపరిచర్యలు చేస్తాం. ఇప్పుడు మామిడి పండు టేస్టు మామిడి పండుకు వస్తుంది, వేప పండు టేస్టు వేప పండుకు వస్తుంది,
అన్నిట్లోనూ ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక్కో టేస్ట్ వస్తుంది. మరి పొలం మాత్రం ఒకటే కదా, ఈ రుచులన్నీ భూమిలోనే కదా ఉన్నాయి, ఈ భూమే కదా ఆ రుచులు పైకి పంపిస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో టేస్ట్ ఉంది, ప్రతి ఒక్క దాంట్లో శక్తి ఉంది. ఇక్కడ మనకు ప్రకృతిలో ప్రతి చెదల పురుగు కూడా చరిత్ర ఉంది. మన సనాతన ధర్మంలో బ్రహ్మదేవుడు మహావిష్ణువు నిద్రలేపడానికి చెదపురుగును పుట్టించి ఆయన యొక్క వింటిని కొరకమని చెప్తాడు. ఆ పురుగు నాకేంటి లాభం అని అడుగుతుంది. హోమాలు చేసేటప్పుడు అక్కడ చుట్టూ పడిపోతుంది కదా హోమ భాగాలన్నీ, ఆ నెయ్యి ఇంకా అన్నప్రసాదాలను పడతాయి, అవన్నీ నువ్వే తిందువు అని వరమిస్తే ఆ వింటిని పోయి మహావిష్ణువుని కొరికితే అది రివ్వుని లేస్తే అప్పుడు ఆ శబ్దానికి మహావిష్ణువు నిద్ర లేస్తాడు. అంటే చెదపురుగులు కూడా మనకు చరిత్ర ఉంది. ప్రతి వృక్షానికి శక్తి ఉంది. ఆ శక్తిని మనం తెలుసుకుంటే దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అంతా భూమిలో నిక్షిప్తమైంది. కాబట్టి ఒకానొకప్పుడు అర్జునుడు అడిగాడంట శ్రీకృష్ణుని ఏమని, బావా నువ్వు అందరూ నిన్ను పరమాత్ముడని దైవం సంపూర్ణ అంటా ఉంటారు, నువ్వెవరిని పూజిస్తావంటే పిడికిడి మట్టి మూటగట్టి ఇలా చూపించాడంట. నేను పూజించేది ఈ భూమాతనే, నువ్వు నేను నిలుచుకొని ఉన్నాము బతుకుతున్నాము అంటే ఈ భూమిపైన యుద్ధం చేస్తున్నామన్నా ఈ భూమే. అందుకే సహనంలో భూమాతను మనం అనుసరించాలంట. ఆ భూమాత మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరాలు ఇవన్నీ. వీటిని తెలుసుకొని వీటి యొక్క పవిత్రతను మనము అందుకున్నామంటే మన సమస్యలు అనేవి వాస్తవంగా ఉండవు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయాలు ఆమోదయోగ్యమైనవి, అందరికీ ఉపయోగపడేవి అనమాట. సూపర్ అండి. అంటే ఆ సనాతన ధర్మాన్ని మనం చాలా దూరం వెళ్ళిపోయి ఏదో వెస్ట్రన్ కల్చర్ని పాటిస్తూ మన ఆరోగ్యాలని మన సమస్యల్ని మనమే కొని తెచ్చుకుంటున్నట్టుగా ఉంది పరిస్థితి. కానీ ఇక్కడ చూసినట్టయితే మీరు ఇన్ని వస్తువులు తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. ఇవన్నీ యాక్సెసరీస్ లాగా ఏదో ఆర్ట్స్ లాగా కనిపిస్తున్నాయి. కొన్ని మొక్కలు ఉన్నాయి, అంటే జస్ట్ బెరడుని కూడా పట్టుకొచ్చారు. సో వీటిలో ఏం శక్తి ఉంటుందని నా డౌట్. ప్రతి ఒక్క దాంట్లో చేస్తాను. ఇక్కడ ముఖ్యంగా మనకు మన సాంప్రదాయంలో ఏమి చేసినా ఏం ప్రారంభించినా విఘ్నేశ్వర ఆరాధనతో మనం ప్రారంభిస్తాము. ఇక్కడ కూడా మనకు ఆ మహాదేవుడి యొక్క స్వరూపాన్ని తీసుకొచ్చాము. అది ఆయన యొక్క ప్రత్యేకత ఏంటి, ఆయన మనకు ఎలా ఉపయోగపడతాడు. విఘ్నేశ్వర ఆరాధన చేయకుండా మన చరిత్రలో ఏది జరగలేదు, అలా జరిగినవి ఫెయిల్యూర్ అయిపోయినాయి. ఇక్కడ కనిపిస్తున్న విఘ్నేశ్వరుడు అత్తి చెట్టు యొక్క కొమ్మతో చేయబడినటువంటి విగ్రహం. అత్తి చెట్టు, ఎరుపు అత్తి చెట్టు, అత్తి వినాయకుడు. ఈ అత్తి వినాయకుడు అంటే తెలుపు రకం చెక్క ఉంటుంది, ఎరుపు రకం చెక్క ఉంటుంది. ఇది ఎరుపు అత్తి చెట్టు అన్నమాట. ఈ చెట్లో చేసినటువంటి ఈ వినాయక విగ్రహానికి నిధి గణపతి మంత్రం. నిధి గణపతి మంత్రం అంటే ఓం వక్రతుండాయ హోం అనేటువంటి నిధి గణపతి మంత్రాన్ని 1,20,000 సార్లు హోమం చేసి ఆ మంత్రం యొక్క ఫలితాన్ని దీంట్లో నిక్షిప్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఓం శ్రీం గౌం సౌమ్యాయ గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహ అనేటువంటి లక్ష్మీ గణపతి మంత్రాన్ని 1,20,000 సార్లు చెప్పి ఆ మంత్రాన్ని దీంట్లో నిక్షిప్తం చేయడం జరిగింది. అలా 2,40,000 సార్లు మంత్రజపం చేసి ఆ మంత్ర శక్తిని దీంట్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. అంటే ప్రాణ ప్రతిష్ఠ. 2,40,000 పురోహితులను పెట్టి హోమద్రవ్యాలు ఇచ్చి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి వేతనాలు ఇచ్చి ఆ మంత్రశక్తిని ఇందులో నిక్షిప్తం చేయడం జరిగింది. ఒకేసారి 100, 200, 500 అట్ట విగ్రహాలు పెట్టి ఒకేసారి చేయడం జరిగింది. చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలా శ్రమతో కూడుకున్న పని. ఎందుకంటే ఇది మనము అటువంటి చేయకుండా తీసుకుంటే మన షోకేస్లో పెట్టిన బొమ్మే అవుతుంది ఇది. అవును, ఇప్పుడు అది చూస్తుంటే నార్మల్ గా మన గిఫ్ట్ షాప్స్ లో కనిపిస్తుంది కదా, అలానే ఉంది నార్మల్ విగ్రహం. దాన్ని వివరిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో అన్ని లక్షల సార్లు మంత్ర జపాలు చేసి దాన్ని నిక్షిప్తం చేశారంటే ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. యాక్చువల్లీ విఘ్నేశ్వరుడు మొదటి దేవుడు కాబట్టి ఆయన మనం అంత సులభంగా తీసుకునేదానికి లేదు. ఇప్పుడు ఈ అత్తి చెట్టు యొక్క ప్రాధాన్యత ఏమంటే దేవతా విగ్రహాలు విశేషంగా అత్తి చెక్కతోనే ఎక్కువ చేస్తారు. మనకు ఏదైనా జీర్ణోద్ధరణ చేసిన ఆలయ జీర్ణోద్ధరణ చేసిన ఆలయానికి సంబంధించినటువంటి పురాతన ఆలయాలను పునర్నిర్మించిన ఆ మూల విరాట్ని ధాన్యంలోనూ జలాదివాసము చేస్తారు. అప్పటి వరకు ఆ ఆలయానికి వెళ్ళి పూజాధికారులు ఏదైనా ఎవరైనా నమస్కారం చేసుకోవాలన్నా కూడా అతి చెక్కతో చేసినటువంటి విగ్రహాన్ని ఒకటి పెట్టి అక్కడ మూల విరాట్గా పూజిస్తారు. మళ్ళీ మూల విరాట్ని సాంప్రదాయం ప్రకారం మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తారు యథాత్ ప్రదేశంలో. కాబట్టి దేవతా విగ్రహాలు విశేషంగా దేవతా శక్తి కలిగినటువంటి ఈ అతి చెక్కతో చేసినటువంటి వినాయకుడి యొక్క ఆరాధన వల్ల మనకు శీఘ్ర ఫలితాలు. ఎందుకంటే
మొదటి దేవుడు ఆయన వక్రతుండు అంటాడు. అంటే వక్రంలో ఉన్నటువంటి మనకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులన్నింటినీ ఒక్కసారిగా నిర్మూలిస్తాడు. ఇక్కడ అత్తి చెట్టు చూడండి, మీరు కొన్ని వేల పండ్లు కాస్తాయి. ఆ పండు కూడా ఒలిచి చూస్తే కొన్ని వేల విత్తనాలు ఉంటాయి. అంటే విశేషమైన ఫలితం, మల్టీఫుల్ బెనిఫిట్స్ అన్నమాట. ఈ సంతాన సమస్యలతో ఉన్నవాళ్ళు, ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు, కుటుంబ ఐక్యత లేని వాళ్ళు ఈ విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేయడం వల్ల వాళ్ళకు వాటన్నిటిలోనూ ఫలితాలు కనిపిస్తాయి. విఘ్నేశ్వరుడు నైవేద్య ప్రియుడు. ఆయనకి ఏదైనా ఎక్కువగా వినాయక చవితికి ఆయనకున్న నైవేద్యాలు ఏ దేవుడికి ఉండవు. వెలగ పండ్లు, నేరేడు పండ్లు, అప్పుడు ఆ సీజన్లో ఎక్కువ పండ్లు కూడా వస్తాయి. మార్కెట్లో ఉన్న అన్ని స్వీట్లు పెడతారు. కాబట్టి మన అత్తి వినాయకుడి విగ్రహానికి కూడా మనకు తోచిన నైవేద్యం మన శక్తి మేర విగ్రహాన్ని ప్రతిరోజు పెట్టి నమస్కారం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుతారు. తీసుకుని కూడా చాలామంది సంతోషంగా ఉన్నారనమాట. ఇది అయితే సార్, మరి చాలా మంది చెప్తుంటారు అనమాట, వినాయకుడిని 9 రోజులే పూజించాలి అంటే, వినాయక చవితి అప్పుడే పూజించి మళ్ళీ గంగలో ఎందుకు కలిపేస్తారంటే, ఆయన ఉంటే గనక రోజు పూజలు ఖచ్చితంగా చేయాలి, నైవేద్యాలు ఎక్కువగా పెడుతూ ఉండాలి. సో అంత స్తోమత, అంత టైం ఇప్పుడు ఎవరికి లేదు కాబట్టి, సో అలా మళ్ళీ గంగమ్మతో నిమజ్జనం చేసేస్తారు అని చెప్తుంటారు. సో వినాయక విగ్రహాలు అసలు ఇంట్లో పెట్టుకోవద్దు అని అంటారు కదా, మీరేమో వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చారు. వినాయక చవితికి వినాయకుడు ఆరాధన విశేషంగా 9 రోజులు చేసి నిమజ్జనం చేస్తారు. ప్రకృతుల్ని కలవాలనే దాంట్లో భాగంగా మృతికా వినాయకుడిని తయారు చేసి ఆయన పూజలు అందించి తిరిగి మళ్ళీ గంగలో నిమజ్జనం చేస్తారు. గంగాదేవి ఆయనకు తల్లి దగ్గరికి కొడుకును పంపిస్తారు. అక్కడ మనకు అంత పెద్ద విగ్రహాలు మనం ఇంట్లో పెట్టుకోలేం. ఒక 4 రోజుల కూడల్లో పెట్టి అందరూ కలుసుకొని విశేషంగా వేడుకలు చేసుకొని ఆనందంగా ఆ నిమజ్జనం చేస్తారు. మనం అంత పెద్ద విగ్రహం ఇక్కడ పెట్టుకోవడం లేదు. ఇంకొకటి ఏమంటే, వినాయకుని ఇంట్లో పెట్టుకోకూడదు, నైవేద్యాలు పెట్టలేమని అంటున్నారు కదా. నేనేం చెప్పాను, మన శక్తి మేర ఆయన నైవేద్య ప్రియుడు. పాల పదార్థాలు ఏదైనా సరే, మిల్క్ బిస్కెట్స్ ఉన్నాయి, మిల్క్ చాక్లెట్స్ ఉన్నాయి, ఏదైనా పాల పదార్థం ఏదో ఒకటి అలా పెట్టి నమస్కారం చేసుకుని వెళ్ళొచ్చు. అలా నైవేద్యం పూర్తిగా పెట్టకపోయినప్పుడు అది దోషం కిందకే వస్తుంది. ఆయన మనకు వ్యతిరేకమైన ఫలితాలనే ఇస్తాడు. ఇప్పుడు ఒక అతిథిని మనము పిలుస్తాం, లేదా ఏదో ఒక సభ జరుగుతూ ఉంది, అతిథులని వేదిక మీద ఆహ్వానిస్తారు. ఒక ముఖ్యమైన అతిథిని పిలిచి ఆయన ఎవరూ పలకరించకుండా, ఆయన ఎవరు పట్టించుకోకుండా పైకి పిలిచి కూర్చోబెట్టి ఆయనకు మైక్ ఇవ్వకుండా ఉంటే ఆయన కోపం వస్తుంది కదా, వెళ్ళిపోతాడు లేసి. మరి మనిషికి అంత ఉన్నప్పుడు మనం విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని ఆయన నమస్కరించకుండా, నైవేద్యం పెట్టకుండా తెచ్చి పెట్టేశాము, మాకు అన్ని చేసి పెట్టుంటే ఆయన కోపం వస్తుంది కదా. అంటే నైవేద్యం అంటే రోజు 10 పదార్థాలు పెట్టాల్సిన అవసరం లేదు. మన శక్తి ఏదైనా పాల పదార్థాలు మనం ఇంట్లో చేసుకుంటే, పెరుగన్నం కావచ్చు, ఇంకేదైనా నైవేద్యం అంటే ఏదైనా మనస్తోమత పవిత్రంగా మొదటగా చేసిన కొద్దిగా తీసి పెట్టి నమస్కరించుకుంటే చాలు. చాలామంది వెహికల్స్లో కూడా పెట్టుకుంటారు, ఆ వెహికల్స్లో పెట్టుంటారు. కానీ వాళ్ళకి చాలా ట్రబుల్స్ ఉంటాయి, నైవేద్యం బెటర్ కాబట్టి బెటర్. కార్లో వినాయకుడిని పెట్టుకొని నైవేద్యం పెట్టకపోతే మీకు ట్రబుల్స్ ఉంటాయి, వినాయకుడు కోపం వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే విఘ్నేశ్వరుడికి చిన్న చిన్న బిస్కెట్లు ఉంటాయి కదా, చిన్న చిన్న చాక్లెట్లు ఉంటాయి కదా, అవైనా ఇవ్వచ్చా? ఒకటి పెడితే చాలా, ఒక ప్యాకెట్ కార్లో పెట్టుకొని ఒకటి పెట్టేసి కొద్దిసేపు నమస్కారం చేసి మనం తీసుకుంటే, అంటే ఆయనకి సమర్పించి మనం దాన్ని తీసుకునే వల్ల వాళ్ళు చాలా సక్సెస్లోకి వెళ్తారు. ఇది చేసి చూసుకోవచ్చు. ఇదేదో బాగుందండి, వినాయకుడికి చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తూ ఉండండి అప్పుడప్పుడు, లేకపోతే కోపం వచ్చి మళ్ళీ కార్లో వెళ్ళేటప్పుడు కూడా ఆయన చూడకుండా ఏదో పెట్టుకున్నామంటే పెట్టుకున్నట్టు కాకుండా ఆయనకు మీరు ఏది తిన్నా కూడా ఆయనకు ఫస్ట్ ఇవ్వండి. మనం భగవంతుడికి సైకాలజీ తెలుసుకుని ప్రవర్తించాలి. ఎందుకంటే ఆయనకి ఏది ఇష్టమో ఆ పని ఎక్కువ చేయాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, విఘ్నేశ్వరుని ఇంట్లో పెట్టుకున్నాం కదా, ఇంట్లో పెట్టుకున్నామంటే ఆయనకు నైవేద్యం ఇష్టం కదా, ఆయన ఒక సైకాలజీ అర్థం చేసుకుని ప్రతిరోజు ఏదో ఒకటి పెడతా ఉంటే వీళ్ళు మనం చాలా బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు బంధువులు వచ్చారు, వాళ్ళు మనం పట్టించుకోకపోతే 2 రోజులకి వెళ్ళిపోతారు, బాగా పట్టించుకుంటే వారానికి కూడా పోరు. మరి విఘ్నేశ్వరుడు ఆయన పార్వతీ పుత్రుడు, పార్వతీ పరమేశ్వరుడు మొదటి దేవుడు, ఆయన పట్టించుకోకపోతే ఇంకా సమస్యలు రాకుండా ఇంకేమొస్తాయి, సమస్యలే మనకు చుట్టాలు అయిపోతాయి. కాబట్టి ఇంత చిన్న లాజిక్ని పాటించడం వల్ల నేను చెప్పిన పూర్తి ఫలితాలను అయితే ప్రతి ఒక్కరు తీసుకో. అద్భుతం అండి. అంటే ఇప్పుడు మీరు ఈ వినాయకుడు అత్తి చెట్టుతో తయారు చేసిన వినాయకుడు అంటున్నారు కదా, అండ్ ఇంకా అత్తి చెట్టు అంటే నేను చాలా విన్నాను, అత్తి చెక్క పైన కూర్చొని జపం కానీ తపస్సు కానీ చేస్తే ఫలితం తొందరగా వస్తుందని.
అప్పట్లో మునులు ఋషులు అట్లా చేసేవారంట కదా. సో ఎందుకు ఆ అత్తి చెట్టుకు అంత ప్రాశస్త్యత ఎందుకు? అతి చెట్టుకు విశేషంగా చంద్రగ్రహణం యొక్క బలం ఉంటుందని కూడా ఎక్కువ మంది నేను చెప్పగా విన్నాను. చంద్రుడు చంద్రము మానసో జాత అంటే చంద్రుడు మనసుకు కారకుడు. మనము మానసికంగా ఒక ఆలోచన చేస్తున్నామంటేనే చంద్రుడు, సరిగ్గా ఆలోచించలేకపోతున్నామంటేనే చంద్రుడు. అదే చంద్రుడు బలహీనంగా ఉంటే సరిగ్గా ఆలోచించలేము. ఈ చంద్రుని చూసే మనకు పేరు నిర్ణయం అవుతుంది, ఈ చంద్రుని చూసే తిథి నిర్ణయం అవుతుంది, ఈ చంద్రబలం చూసుకునే ప్రయాణాలు చేస్తున్నాము. అంటే చంద్రుడికి మనకు దగ్గర సంబంధం. అంటే చంద్రుడు మనసు కాబట్టి మనసుతోనే మనం ఏదైనా ఆరాధన కానీ దేవుణ్ణి కానీ ఏదైనా గుర్తించగలం. కాబట్టి ఏ దేవతైనా మనం ఆరాధించాలన్నా, విశేషంగా మనకు ఫలితం వేగంగా రావాలన్నా చంద్రబలం కావాలి. ఆ చంద్రబలం పరిపూర్ణంగా అతి చెట్టులో ఉంది. అంటే దేవతలకు మనకు ఒక అనుసంధానకర్తగా ఇది పనిచేస్తుంది. సేమ్ చందనం చెట్టు లాగా చల్లగా ఉంటుందా? ఇది కూడా చల్లగానే ఉంటుంది. ఆలయాల్లో ఖచ్చితంగా పెట్టేటువంటి మొక్కల్లో ఇది ముఖ్యమైనది. ఈ మధ్యకాలంలో పెడుతున్నారో లేదో నాకు తెలియదు. ఇది కూడా విశేషమైన ఫలితాన్ని ఎందుకు ఇస్తుందంటే, సర్వసాధారణంగా మనం మామూలుగా చేసేటువంటి సాధనలో ఎంత ఫలితం వస్తుందో ఈ అతి చెక్కతో చేసినటువంటి పీట పైన అంటే పలక పైన కూర్మ యంత్రం అంటే తాబేలు యొక్క ఆకారాన్ని చేస్తారు. లేదా కూర్మ యంత్రం అది ఒకటి స్పెషల్గా ఉంది. ఆ డయాగ్రామ్ వేసి దానిపైన దర్భాసనం కానీ పట్టు వస్త్రం కానీ ఏదైనా వేసుకొని కూర్చొని చెప్పడం వల్ల అంటే మనకు తక్కువ సమయం సాధన చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందన్నమాట. అంటే దైవికమైన శక్తి కలిగింది కాబట్టి ఇంకా ఎక్కువగా తొందరగా చేస్తామన్నమాట. అంటే షార్ట్ కట్ మెథడ్లో మనకు దైవశక్తి లోడ్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఉదాహరణగా మనం ఏం చెప్పొచ్చు అంటే, చంద్రుడు కండ్లకు కూడా కారకుడు. మన కండ్లు బాగున్నాయంటే చంద్రుడు బాగుంటేనే కండ్లు బాగున్నట్లు లెక్క. ఎవరికైనా కండ్లు సరిగ్గా వెళ్ళంటే వాళ్ళ జాతకం చంద్రుడు బలహీనంగా ఉంటాడని అర్థం. కాబట్టి మనము సాధన చేసేటప్పుడు మనం మొహం అద్దంలో చూసుకుంటే మన కండ్లు ఎలా ఉన్నాయి అంటే ఐబాల్స్, ఆ నల్లగుడ్డ ఎలా ఉంది. సాధన ఆ అతి చెక్క పైన చేసి తర్వాత అద్దం చూసుకుంటే ఈ రెండు కండ్లు ఇలా ఉబ్బికి పైకి వచ్చి ఉంటాయి, స్టార్స్ లాగా మెరుస్తూ ఉంటాయి. అవునా? దైవశక్తి లోడ్ అయినట్టు లెక్క. మనం ఫోను ఛార్జింగ్ పెడితే ఫోన్లో ఛార్జింగ్ అయ్యేది ఎంత మనకు బ్రైట్నెస్ వస్తుంది, సేమ్ అంతే. ఇది ప్రాక్టికల్గా ఎవరైనా చూసుకోవచ్చు, ఏ మతస్థులైనా చూసుకోవచ్చు, ఏ ప్రపంచంలో ఎవరైనా చూసుకోవచ్చు. మన కండ్లే మనకు చెప్పేస్తాయి మనం ఛార్జ్ అయినాము అనేసి. సో మతంతో కులంతో ఎలాంటి సంబంధం లేదు, ప్రకృతి ఈజ్ ఫర్ ఆల్. ప్రపంచంలో దైవశక్తి అందరికి సమానంగా పంచబడతా ఉంది. ఇక్కడ మనం పెట్టుకున్న బోర్డులే ఆ మతము ఈ మతము అవన్నీ. కాబట్టి నిజంగా ప్రకృతిని తెలుసుకుంటే ఇంత డీప్ గా ఇంత ఆరోగ్యం ఉంది, ఇంత పరిష్కారం ఉందనేసి చాలా. అవును మేడం, మీరు ప్రకృతి నుంచి మాట్లాడితే 24/7 24 ఇయర్స్ మాట్లాడినా ఆకలేదు, నిద్ర రాదు, ఆకలి రాదు. ఇక్కడే మనం మాట్లాడుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఆ విషయాలతోనే మనము శక్తివంతం అయిపోతాం. అవును. అంటే పిండి పదార్థంగా ఏదో తింటున్నాము, అది తాత్కాలికంగా నిలిచి మళ్ళీ ఆకలికి రప్పించేస్తుంది. ఇదే ప్రకృతి యొక్క దైవ సంబంధమైన విషయాలు మాట్లాడుతూ ఉంటే కాస్మిక్ ఎనర్జీని లోడ్ అవుతుంది. దీనికి డైజెషన్ ఉండదు, లోడింగే ఉంటుంది. ఎప్పుడైనా చూడొచ్చు, అది విషయం. అండ్ అలాగే ఇంకో వినాయకుడు కూడా కనిపిస్తున్నాడు నాకు ఇక్కడ మీరు తెచ్చిన. ఈ వినాయకుడు కరుంగలి అనేటువంటి వుడ్తో చేసినటువంటిది. బ్లాక్ కలర్ వుడ్డే బ్లాక్ కలర్లో ఉంటుంది, ప్యూర్ బ్లాక్. కంప్లీట్ బ్లాక్ ఉందండి అసలు. ఓకే, ఇది పెయింట్ కాదు, పెయింట్ అనుకున్నా. పెయింట్ కాదు, వుడ్ కట్ చేస్తే కూడా అదే కలర్ ఉంటుంది. ఓకే, కరుంగలి. ఈ కరుంగలి అనేటువంటి యొక్క చెట్టుకి చాలా చరిత్ర ఉంది, యుగ యుగాల చరిత్ర ఉంది. చాలా శక్తివంతమైనది, చాలా మహిమాన్వితమైనటువంటి చెట్టు అది. ఆ చెట్టు గురించి మనం చెప్పుకుంటే, ఈ కరుంగలి అనేటువంటి వుడ్ ఎక్కడ ఉంటుందో అక్కడ 6 మీటర్స్ వరకు నెగటివ్ ఎనర్జీ ఉండదు. అమ్మో, ఖచ్చితంగా ఈ మధ్య ప్రతి చోట నెగిటివిటీ అన్నమాట. సో జనాభా ఎంత ఎక్కువైతుందో మనకు మనం తింటున్న ఆహారం నెగిటివ్ అయిపోయింది, గాలి నెగిటివ్, ఆలోచనలు నెగిటివ్. ఆటోమేటిక్గా ఇప్పుడు ఆ గాలి పీల్చామనుకోండి, మనం పెట్రోల్ డీజిల్ పీలుస్తాం బయట పోతే, దాంతో మనకు నెగిటివ్ ఆలోచనలకు వస్తాయి, నెగిటివ్ గాలి పీలిస్తే. అట్లా ఇక్కడ ఉంది ఇక్కడ లేదని లేకుండా అన్ని చోట్ల మనకు వ్యతిరేక శక్తి నిండిపోయింది. ఈ కరుంగలి అనేటువంటి వుడ్తో చేసినటువంటి వస్తువులు ఎక్కడ ఉంటాయో చుట్టూ 6 మీటర్ల వరకు నెగిటివ్ లేనట్టుగా మనకు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. దీన్ని ఇంగ్లీష్లో బ్లాక్ ఎబోనీ వుడ్ అంటారు. ఈ బ్లాక్ ఎబోనీ వుడ్ సైంటిఫిక్ రీజన్స్ అని గూగుల్లో కొడితే మనం ఎంత చదవగలిగితే అంత సమాచారం, పాజిటివ్ బెనిఫిట్స్ తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ వుడ్ మనకు మైసూర్ ప్యాలెస్ ఉంది కదా, 70% కరుంగలి వుడ్ వాడారు వాళ్ళు ప్యాలెస్ కట్టడంలో. పోతే పైన మనకు బ్లాక్గా చాలా కనిపిస్తాయి, అవంతా కరుంగలి వుడ్. అంతెందుకు మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారిని,
ఆయన తనకు కావాలని సొంతం చేసుకోవాలని ఒక సోది చెప్పేటువంటి అవతారం ఎత్తుకుని వెళ్ళాడు. ఆయన చేతిలో ఒక కర్ర ఉంటుంది, రూల్ కర్రలాగా బ్లాక్గా, అది కరంగలి వుడ్. అంటే ఎదుటి వాళ్ళని వశం చేసుకునేటువంటి దానికి కూడా అది ఉపయోగపడుతుంది. ఓకే, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అట్రాక్ట్ చేస్తుందా? ఓకే. ఈ విలేజ్ల్లో కొంతమంది ఇలా కొప్పు వేసుకొని ఒక గంప ఎత్తుకొని సోద చెప్తారు. వాళ్ళ చేతిలో ఉండేది వాళ్ళ ఆ బుట్ట పైన ఇలా పెట్టి ఆ కట్టతోనే చెప్తూ ఉంటారు. వాళ్ళేమి ఏ గ్రంథాలు చదువుండరు, కానీ అది వృత్తిగా తీసుకు ఉంటారు. ఎదుటివారి ఆలోచనలు, వాళ్ళకున్న కష్టనష్టాలు అన్నీ చెప్తారు. అంటే ఇది ఒక తాంత్రికమైనటువంటి వుడ్ అని చెప్పచ్చు. దాని ఆధారంగా వాళ్ళు జీవనాధారం పూర్తిగా సాధించేస్తారు. అది ఇలా చెప్తూ పోతే కరుంగలి గురించి ఎంత విశేషమైనటువంటి విషయాలు ఉంటాయంటే ఇంకా ఏ వుడ్డుకు లేనటువంటి విశేషాలు ఉన్నాయన్నమాట. కాబట్టి దాంట్లో చేసినటువంటి ఈ విఘ్నేశ్వరుడు దుర్గా గణపతి మంత్రమును 1,20,000 సార్లు హోమం చేసి ఆ మంత్రాన్ని ఈ విఘ్నేశ్వరుడికి నిక్షిప్తం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి తర్వాత ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ కరుంగలి అనేటువంటి ఈ చెక్కలో, ఈ వుడ్లో సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తి పరిపూర్ణంగా ఉంటుంది, నిక్షిప్తమై ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరు? ఆరోగ్యానికి, శత్రువులకు, అప్పులకు ఆయన మినిస్టర్. కాబట్టి సుబ్రహ్మణ్య శక్తి అన్నప్పుడు ఆయనకు రథసారథి అంగారకుడు. అంగారకుడు అంటే మనకు అంగారక దోషం ఉంటే భయపడిపోతారు. అంగారకుడు బాగాలేదంటే ఇంకేదో ఫీల్ అయిపోతారు. దానికి ఏదో స్టోన్ వేసుకోవాలి, 7 హోమాలు చేయాలంటారు. అవసరమే లేదు. ఈ కరంగలి అనేది పెట్టుకుంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనం పొందినట్లే. అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తి అంటే అంగారకుడు మనకు కంట్రోల్ అయిపోతాడు. రాహుకేతుల యొక్క శక్తి పూర్తిగా మనకు వ్యతిరేకంగా లేకుండా అనుకూలంగా మారుతుంది. మాంది లాంటి తీవ్ర గ్రహాలు, మాంది అంటే శనేశ్వరుడు కొడుకు, ఆయన దశమ గ్రహం అంటారు. ఆ మాంది గ్రహాన్ని పరిహారము కరంగలితో చేసినటువంటి విఘ్నేశ్వరుడిని మనం పెట్టుకోవచ్చు. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారాలు. విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగిస్తాడు. ఇక్కడ సుబ్రహ్మణ్య శక్తి ఉంది, వ్యతిరేకమైన గ్రహాల యొక్క వ్యతిరేక ఫలితాలను పూర్తిగా నిర్మూలిస్తుంది అనమాట. ఇంత సులభంగా మనకు విఘ్నేశ్వరుడు రూపంలో ఈ యొక్క కరంగలి విఘ్నేశ్వరుని పెట్టుకోవడము మనకు చాలా శుభం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఎక్కడ దొరకదనమాట. ఇప్పుడు అది ఇంట్లో ఎక్కడ పూజ గదిలో పెట్టుకోవాలా, లేకపోతే అందరూ చూసే చోట పెట్టుకోవాలా? నెగిటివ్ ఎనర్జీని గ్రాస్ మనం పూజ రూమ్ లో పెట్టుకోవచ్చు. ఓకే, పెట్టుకోవచ్చు. మనం ఓపెన్ ప్లేస్ లో కూడా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మనం విఘ్నేశ్వరుడు కాబట్టి మనము ఎంతో గౌరవప్రదంగా, భక్తిప్రదంగా పూజ రూమ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు మీరు నెగిటివ్ ఎనర్జీ అని అన్నారు కదా, నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఇక్కడ ఈ విగ్రహం ఉన్న చోట, లేకపోతే ఆ చెక్కతో తయారు చేసిన ఉన్న చోట. సో ఇప్పుడు మనం ఉప్పుని పెడుతుంటారు చాలా మంది ఇంట్లో. అందరూ నెగిటివ్ ఎనర్జీతో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, నెగిటివ్ దృష్టి పడకుండా ఉండాలని చెప్పి అందరూ చూసే చోట ఉప్పుని పెడతారు. నెక్స్ట్ డే మార్నింగ్ అది కడిగేస్తారు, వాటర్లో వదిలేస్తారు. సో అలా ఇప్పుడు ఇది నెగిటివ్ ఎనర్జీని గ్రాస్ప్ చేస్తుందా, లేకపోతే పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుందా? ఇప్పుడు ఉప్పు అనేది ఒక ప్రక్రియ. దాన్ని పెట్టడము, తీయడము, దాంతో దిష్టి తీయడము, అదొక ప్రక్రియ. దానికి ఒక ప్రాసెస్ ఉంది. దీనికి ఇది నెగిటివ్ ఎనర్జీని తీసుకోదు. ఫస్ట్ ఓకే, ఇది ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ అదే తానంతట వెళ్ళిపోతుంది, దూరంగా వెళ్ళిపోతుంది. దూరంగా వెళ్ళిపోయినప్పుడు నెగిటివ్ లేని చోట ఇంకా పాజిటివ్ ఉంటుందని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నెగిటివ్ వెళ్ళిపోయిందంటే పాజిటివ్ ఉన్నట్టు లెక్క. అదే మరి దీనికి ఎలాంటి పూజలు చేయాలి రోజు? ఏమన్నా విఘ్నేశ్వరుడు కాబట్టి ఇక్కడ దుర్గా గణపతి మంత్రం అన్నాము. దుర్గాదేవితో కూడుకున్నటువంటి గణపతి మంత్రము కాబట్టి మనము పులిహోర పెట్టచ్చు. దుర్గాదేవి కాబట్టి పులిహోరలో కాస్త కారము, పులుపు వేస్తారు. పులిహోర నైవేద్యం పెట్టచ్చు. తర్వాత ఎత్తుకుంటే ఇంకా మామూలు జనరల్గా విఘ్నేశ్వరుడికి ఏదైనా నైవేద్యంగా ఆయన ఇష్టపడతాడు కాబట్టి పెట్టుకోవచ్చు. ఇక్కడ పూజా విధానాలు చాలా సులభంగా ఉన్నాయి. అభిషేకాలు, అర్చనలు, హోమాలు, అష్టోత్తర శతనామం వల్ల ఏం చదవాలని అవసరం లేదు. సామాన్యంగా ఉన్న వాళ్ళు కూడా తీసి పెట్టుకోవచ్చు. వాళ్లకు శత్రు బాధలు నిర్మూలమవుతాయి. బ్లాక్ మ్యాజిక్స్ అంటే చేతబడులు, చిల్లంగి, బాణామతి, ఎవరో ఏదో చేశారు, చీకటి రహస్య విద్యలు మా పైన ప్రయోగాలు చేశారు అన్నవి కూడా దూరంగా వెళ్తాయి. నెగిటివ్ ఏంటంటే ఈ నెగిటివ్ అనేటువంటి పాయింట్లోకి అన్నీ వచ్చేస్తాయి. ఈ ప్రయోగ బాధలకు, ఈ చేతబడుల పేర్లు చెప్పి ఎంతోమంది ఎన్నో వేలు లక్షలు తినేస్తున్నారు. వీళ్ళు కూడా వెళ్తున్నారు, ఖర్చు పెట్టేస్తున్నారు. మళ్ళీ బాగలే స్వామి అని ఫోన్ చేస్తున్నారు. అయితే నేనున్నాను రా అంటున్నారు. ఒక బెంచ్ కార్ని మెయింటైన్ చేయొచ్చు ఒక మాంత్రికుడిని మెయింటైన్ చేసేదాని బదులు. వాడు పెరుగుతూనే ఉంటాడు డబ్బులు. అదే విఘ్నేశ్వరుడు పెట్టుకుంటే విఘ్నేశ్వరుడు మించినోడా ఆ మంత్రికుడు? అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు మీరు ఈ వుడ్ తీసుకోవడమే అత్యంత శక్తివంతమైన వుడ్. ఆ చెక్కలోనే అంత దైవత్వం నిండుంది. పైగా మీరు దానికి మంత్ర జపాలు చేసి దానికి శక్తి ధారపోసారు దాంట్లో.
సో అంత మంత్రశక్తిని కూడా నిక్షిప్తం చేయడం వల్ల ఇంకింత శక్తివంతం అయిపోయింది అనమాట. సో సహజంగా ఆ చెక్కకే ఇన్ని సహజ గుణాలు ఉన్నాయి, మంచి గుణాలు. సో అంత పాజిటివిటీకి డబుల్ పాజిటివిటీ అనమాట. సో కంప్లీట్గా బిలీవ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రకృతి ఇప్పుడు మంత్రాలు ఇవన్నీ నమ్మని వాళ్ళు కూడా ప్రకృతిని అయితే నమ్మొచ్చు. నేనైతే కొంచెం తక్కువ నమ్మినా కూడా ప్రకృతి గురించి చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దానికి సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ప్రూవ్ చేసుకొని తీసుకొచ్చారు కాబట్టి చాలా చాలా అద్భుతమైన విషయం ఇది మీరు చెప్పింది. అందుకే ఎబోనీ వుడ్ అంటారు కదా, ఎబోనీ వుడ్ సైంటిఫిక్ రీజన్స్ అని మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మనం పేనా పెట్టి రాసేది ఏం కాదు కదా. అవును, పక్కా అయితేనే కదా గూగుల్కి వాల్యూ పోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. చూడొచ్చు, దాని బెనిఫిట్ చదివిన వాళ్ళు ఖచ్చితంగా ఈ విగ్రహాన్ని కాల్ చేసి ఖచ్చితంగా తీసుకుంటారు నా దగ్గర, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇది ఎబోనీ వుడ్, కరుంగులి అని తమిళ్లో తెలుగులో అంటారు. కరుంగులి వుడ్ కరుంగులి అనేది తెలుగు, బ్లాక్ ఎబోనీ అనేది ఇంగ్లీష్ సైంటిఫిక్ నేమ్. ఓకే, కరుంగులి చెక్కతో తయారు చేసిన విగ్రహం ఇది. సో దీన్ని ఎబోనీ వుడ్ అని అంటారు అనమాట ఇంగ్లీష్లో. దీని సైంటిఫిక్ యూజెస్ ఏంటో మీరు నెట్లో కొట్టి కూడా చూసుకోవచ్చు అని చాలా బలంగా చెప్తున్నారు. సో చూద్దాం ఎంతవరకు పనిచేస్తుంది అనేది. సో ఫెంటాస్టిక్ అండి. అదేవిధంగా మేడం ఇక్కడ బ్లాక్గా ఉంది కదా, ఈ మాల ఉంది కదా, ఇదే కరుంగలి వుడ్తో చేసినటువంటి 108 పూసల మాల ఇది. అదే దాంట్లోనే ఇలాగ బ్రాస్లెట్ చేతికి వేసుకోవడం. ఇలాంటి బ్రేస్లెట్స్ నేను ధనుష్ వాళ్ళందరికి మెడలో చూసానండి. అవును, తమిళ హీరో ధనుష్ ఆయన ఈ మాల వేసుకున్న తర్వాతనే నేను సుమారు 100 కోట్ల రూపాయలు పెట్టి హౌస్ కడుతున్నాను చెన్నైలో అన్నాడు. ఆయనకి ఎవరన్నా, ఆయన పెయిడ్ ఆర్టిస్టా? అంతకుముందు కాని పని ఆయన ఒక హౌసే 100 కోట్లు పెట్టి కడుతున్నాను ఇచ్చాడు. అది ఆల్ ఓవర్ ఇండియా అందరికీ తెలుసు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా ధనుష్ కరంగలి మాలని కొడితే ఎన్నో వీడియోలు వచ్చేస్తాయి. అలాగా పెద్ద పెద్ద సెలబ్రిటీసు, వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, సినిమా నిర్మాతలు ఒక్కరని కాదు ఎంతమందిని అంతమంది వేసుకొని చెప్పాను కదా, 6 మీటర్ల వరకు నెగిటివ్ ఉన్నదంటే వాళ్ళ చుట్టూ ఏమి ఉండదు. ఇలా తీసుకుని ఒక మాల కారులో మనకు ఉంటుంది, ఒక బాక్స్ ఒకటి ఉంటుంది, ఫైల్స్ అంతా పెట్టుకుని దాంట్లో ఒకటి పెట్టేస్తే చాలు, ఇంకా కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు జరగవు. ఒక 2 వీలర్ ఉంటుంది, ఆ 2 వీలర్ ఎక్కడో చిన్న బాక్స్ వేసి పెట్టేస్తే ఒకటి వేసి పెట్టేస్తే చాలు, దీనికి పూజ గీజ చేయాల్సిన అవసరం లేదు. అంతే, ఇంక వాళ్ళకి ఎటువంటి విధంగా పడరు. నిజంగా వాళ్ళకి ఏదో జరగాలంటే కొద్దిగా గీసుకొని వదిలేస్తుంది. అంటే మనకు 99% డిస్కౌంట్ ఇస్తుంది ప్రమాదం నుంచి. కరంగలి మాల దీన్ని మెడలో ధరించవచ్చు. ఇలా మెడలో ధరించుకోవడం వల్ల, నిత్యం వాళ్ళతో ఉండడం వల్ల వాళ్ళకు ఇప్పుడు విఘ్నేశ్వరుడు చెప్పినటువంటి ఫలితాలు అన్నీ వాళ్ళకు నిరంతరం వాళ్ళతో ఉంటాయి. దీన్ని మాంసాహారం తినేటప్పుడు, బాత్రూమ్ వెళ్ళినప్పుడు, విషాదం ఏదైనా డెత్ ఇటువంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు తెలిస్తే తీసి పెట్టడం మంచిది. ఒకవేళ తెలియకుండా పోయినా పెద్దగా దోషమేం లేదు. కాబట్టి ఈ మాల ధారణం వల్ల చాలా విశేషమైనటువంటి మనకు శనిగ్రహ అనుకూలత, రాహుకేతుల యొక్క తీవ్రత తగ్గడము, మాంది లాంటి తీవ్ర గ్రహాలు యొక్క ప్రభావం మన మీద పనిచేయకపోవడము, ఇంకా మనకు ఎప్పుడైతే నెగటివ్ అనేది మనకు పని చేయదో, మనం ఏదో ప్రయత్నాలు చేస్తుంటాం బ్రతకడం కోసం, అవి మనకు అనుకూలించడం ప్రారంభమవుతాయి. వాస్తవంగా ఒకటి చెప్పిన, నేను మెడలో వేసుకున్నాను, ఇప్పుడు దీన్ని చూసే షైనింగ్ తక్కువ ఉంది కదా, నేను వాడడం వల్ల కొంత షైనింగ్ తగ్గింది. ఈ కరంగలి మాల నేను వేసుకున్న తర్వాతనే ఈ వస్తువులన్నిటితో మీ దగ్గర రాగలిగాను. ఇది వాస్తవం, ట్రూ. ఎందుకంటే ఇక్కడ ఇంత అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు మేడం, ఎందుకంటే నేను ప్రాక్టికల్ చూస్తాను. ఇక్కడ ఈ మాల నాకు చాలా బూస్టప్ ఇచ్చింది. అప్పటి వరకు నాకు బ్లాక్ అయినటువంటి అన్ని విషయాలని కూడా ఒక్కసారిగా బదులైపోయాయి. ఇంక నేను ఏ స్థాయికి వెళ్తానో కూడా నాకు తెలుసు. నాకు ఆ 6th సెన్స్ కూడా బాగా పనిచేస్తుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ పైన కూడా పనిచేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తి దీంట్లో ఉంది కాబట్టి, అంగారకుడు అనేటువంటి గ్రహానికి ఆయన అధిష్టాన దేవత కాబట్టి, అంగారకుడు మన శరీరంలో రక్తానికి అధిపతి. బ్లడ్ సర్క్యులేషన్స్ బాగా జరిగాయంటే, మెదడుకి బ్లడ్ బాగా వెళ్ళిందంటే జ్ఞాపకశక్తి పెరిగిపోతుంది, ఊరికే బీపీ రేజ్ అవ్వకుండా ఉంటుంది, కంట్రోల్ అవుతుంది. ఖచ్చితంగా అంతే మేడం. సో మనశ్శాంతిగా ఉంటుంది, మనశ్శాంతి కూడా ఉంటుంది. పాజిటివ్ గా ఉండండి అని చాలా మంది చెప్తుంటారు కానీ ఉండలేరు. సో అలాంటప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే అట్లీస్ట్ బ్యాలెన్సింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, సూపర్ అండి. అసలు చాలా మ్యాజికల్ థింగ్స్ తీసుకొచ్చారు ఇవాళ మా దగ్గరికి. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి? చాలా అన్నమాట. ఇప్పుడు ఈ కరంగలి అని ఏమంటున్నాము, ఇది సెంగరుంగలి అంటారు తమిళ్లో. అది నలుపు అయితే ఇది ఎరుపు. ఇది కూడా కరంగలినే. అది నలుపు, ఇది ఎరుపు. దాంట్లో ఏ ఫలితాలు యాజ్ అలా ఫలితాలు అన్నీ వస్తాయి. కాకపోతే అదృష్టాన్ని దానికన్నా వేగంగా తెస్తుంది. అది లక్.
ఇది రేర్ గా ఉంటుందా? రేర్గా ఏముంది, ఇప్పుడు దొరుకుతా ఉంది. ఓకే, ఇప్పుడైతే సప్లై ఉంది. అచ్చా. ఇప్పుడు అది అవి అన్ని మీరు ఎక్కడి నుంచి తెస్తారు? అడవిలో నుంచా లేకపోతే? మేడం మేము వుడ్ తెప్పించి వీటిని ప్రత్యేకంగా చేపించి దైవికంగా ఇక్కడ వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈ సెంగరంగలి అనే దాంట్లో ఆ కరుంగలిలో ఏ బెనిఫిట్స్ ఉన్నాయో దాంతో అడిషనల్గా మనకు లక్ అనేది ఉంటుంది. ఇంకా వేగంగా ఇన్స్టెంట్గా కోర్టు సమస్యలు, ముఖ్యంగా శత్రు బాధలు, అంటే మనకు అనుకూల శత్రువులు ఉంటారు. అనుకూల శత్రువులు ఉంటే వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం అనుకూలంగా మనతో ఉంటారు వాళ్ళు. శత్రువు అని మనం కరెక్ట్గా గుర్తించామంటే వాడు దూరంగా పెడతాము ఉంటారు, కానీ వెనక బ్యాక్ స్టాబింగ్ అవన్నీ ఉంటాయి. మన డెవలప్మెంట్ కావాల్సిన సీక్రెట్స్ అని కనుక్కుంటారు. అట్లా అనుకూల శత్రువులు నియంత్రిస్తుంది. సడన్ లక్ని, అంటే మనకు ఏదైనా ఆ పని అయితే మనకు ఏదన్నా సేవ్ అవుతాం అనుకుంటూ ఉంటాం, అంటే అదొక లక్ లాగా భావిస్తుంటాం. అటువంటివన్నీ జరిగేదానికి అవకాశం ఎక్కువ. దీన్ని ధరించవచ్చు, దీన్ని చేతికి వేసుకోవచ్చు, ఇంకా రక్త ప్రసరణ ఇంకా వేగంగా కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ మాల ఎవరు ఏది కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో చూసి తీసుకోవచ్చు. చాలా చాలా పవిత్రమైనటువంటి. కానీ ఇంత పవిత్రమైన అంటున్నారు కదా, కాస్ట్ ఎలా ఉంటుంది మరి? కాస్ట్ చాలా తక్కువే మేడం. ఇప్పుడు మనం ఆలోచిస్తే, ఎందుకంటే ఇంత పవర్ఫుల్ ఎక్విప్మెంట్స్ అన్నమాట ఇవి. సామాన్యమైన వ్యక్తి, రిక్షా నడుపుకుంటున్న వ్యక్తి, పానీపూరి బండి పెట్టుకున్న వ్యక్తి కూడా వీటిని కొనుక్కోవచ్చు. అవునా? చాలా తక్కువ రేట్లు. ఇక్కడ కొనలేనటువంటివి రేట్లు అయితే ఏమీ లేవు. డిస్క్రిప్షన్లో మేము నెంబర్ ఇచ్చున్నాము. వెబ్సైట్ విజయవరాహ ట్రేడర్స్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళచ్చు. అన్ని రేట్లు ఉంటాయి, మీరు తీసుకోవచ్చు. ఎవరైనా కొనుక్కోవచ్చు. ఎవరు కొనలేనటువంటి ఎక్కువ రేట్లు ఏం లేవు. సూపర్ సూపర్. అంటే మరి మీరు ఇంత ఖర్చు పెట్టి తీసుకొస్తారు కదా, ఎక్కువ ఖర్చు ఉంటుందేమో అని మేము అనుకున్నాం, కానీ సామాన్యులకు కూడా అందాలనే ఉద్దేశంతో వేల రూపాయలు పెట్టి అమ్మేస్తున్నారు. వాటిని 5,000, 10,000 కూడా అమ్మేస్తున్నారు. పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి. మీకు దీని రేట్ చెప్తాను. ఈ రెండు ఫ్రీ షిప్పింగ్తో 600 రూపాయలకి ఇచ్చేస్తున్నాం మేము. అవునా? 600 ఓన్లీ. ఎందుకంటే ఎక్కువ మందికి పోవాలా, ఎక్కువ మంది బాగుపడారు అనుకోండి, బెనిఫిట్ పొందారనుకోండి, హ్యాపీగా ఫీల్ అనుకోండి, వాళ్ళ సంతోషంలో కూడా మాకు కొంత బ్లెస్సింగ్ వస్తుంది. ఇట్లా ఎక్కువ మంది యొక్క బ్లెస్సింగ్ వచ్చింది అనుకోండి, ఇంకా దానికన్నా మించిన ఫైనాన్స్ ఎకనామికల్ డెవలప్మెంట్ ఏముంది మేడం? కాబట్టి దీన్ని చాలామంది ఎన్నో అబద్ధాలు చెప్పి, దీనిలో రిజల్ట్ ఉంది. ఇది అబద్ధం చెప్పినా దీంట్లో శక్తి ఎక్కడికి పోదు, నిజం చెప్పినా ఎక్కడికి పోదు. రేట్లు అబద్ధం చెప్తున్నారు. 600 రూపాయలకు వాళ్ళకు ఫ్రీ కొరియర్ ఛార్జెస్తో కలిపి మేము ఇచ్చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కటి చాలా తక్కువ రేట్లే ఉంటాయి. వాళ్ళగా తీసుకొని హ్యాపీగా వాళ్ళు పెడుతున్న వృధా ఖర్చుతో పోలిస్తే ఇది సింపుల్గా తీసుకునేచ్చు. చాలా చాలా అంటే చాలా యూస్. సామాన్యులు తీసుకోవాలనేదే అభిప్రాయం మేడం ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గొప్ప వాళ్ళు కావాలన్న ఆలోచన ఉంటుంది, కానీ ఎలా కావాలో తెలీదు, ఆశ మాత్రం ఉంటుంది. వాళ్ళ ఆశలు నెరవేరడానికి వాళ్ళకు అద్భుతమైనటువంటి వెపన్స్ అన్నమాట ఇవి. ఆల్రెడీ గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు కూడా ఇంకా ఇంకా ఎదగడానికి తీసుకోవచ్చు. అంతే. వాళ్ళకు కూడా అంతే రేట్కి ఇస్తారా, ఎక్కువ పెంచేస్తారా? మరి వాళ్ళు ఆర్డర్ చేసినప్పుడు మేము గొప్ప వాళ్ళు, లేని వాళ్ళు, ఉన్న వాళ్ళని చెప్పరు కదా మేడం. ఆర్డర్ పెట్టిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ రేట్కి ఇచ్చేస్తాం. ఎవరికి వెళ్ళాలో క్లియర్ గా మీరు ఇక్కడే రేట్ చెప్పేశారు. సో అంటే అంత జెన్యున్ గా అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే వేరే వేరే వాళ్ళు అయితే రేట్లు ఇప్పుడు చెప్పము, మేము నెంబర్ ఇచ్చినప్పుడు చెప్తాము అనేసి కొంచెం దాస్తారు. సో ఆ దాపరికం కూడా లేకుండా ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా. ఇదే విధంగా చాలా తక్కువ రేట్లు మేడం. మీరు మా విజయవరాహ ట్రేడర్స్ అనే వెబ్సైట్ విజిట్ చేస్తే అన్ని డిస్ప్లే అవుతూ ఉంటాయి. వాటి కిందనే ప్రైస్ ఉంటుంది. అదే వెబ్సైట్ లోనే ఉంటాయి. వెబ్సైట్ లోనే ప్రైస్ కిందనే డిస్ప్లే అవుతా ఉంటాయి. విజయవరాహ ట్రేడర్స్ అని సైట్లోకి వెళ్ళొచ్చు. పేమెంట్ గేట్వే ఉంటుంది. చాలా తక్కువ రేట్లు. ఇంతకన్నా తక్కువ రేట్లు ఇస్తున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. వేల రూపాయలు, లక్షల, కోట్లు దోచేస్తున్నారు ఒక విధంగా. ఇది మాత్రం నేను కొంచెం హార్ష్గానే చెప్పాను. ఎందుకంటే మేము కామన్ మ్యాన్ కూడా ఒక స్థాయికి వెళ్ళాలి. ఈరోజు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని ఎన్నో పథకాలు ప్రభుత్వాలు తెస్తా ఉన్నాయి. ప్రపంచాన్ని శాసించే స్థాయికి మన దేశం వెళ్తున్నప్పుడు ఇంకా సామాన్యులు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ గొప్ప వాళ్ళు కావాలంటే అడిషనల్ నుంచి దైవికమైన శక్తి కావాలి. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకున్నామని మొదట్లోనే మాట్లాడుకున్నాం. ఆ సనాతన ధర్మం యొక్క శక్తి ప్రతి ఒక్కరికి అందాలి. కాబట్టి అది కొనాలంటే అన్ని వేలు మన దగ్గర లేదనుకుంటున్న వాళ్ళు సులభంగా తీసుకోవచ్చు. చాలా మంది ఇప్పుడు బయట దేశాల నుంచి ఏదో రత్నం లేకపోతే డైమండ్ తీసుకొచ్చి ఇది పెట్టుకుంటే కలిసి వస్తుంది అని చెప్పి కూడా నమ్ముతున్నారు. అన్ని లక్షలు, కోట్లు పెట్టలేని వాళ్ళు ఇలాంటివి ట్రై చేసి చూడొచ్చు అట్లీస్ట్. మేడం మీరు మంచి పాయింట్ అడిగారు. ఎందుకంటే ఇప్పుడు డైమండ్, రత్నాలు అంటున్నారు కదా, అవి సహజ సిద్ధంగానే దొరుకుతాయి. క్యారెట్ వేలలో, లక్షల్లో ఉంటాయి. ఆ మైన్స్లో తీసి వాటిని కట్ చేసి షైనింగ్ తీసి మళ్ళీ ఇస్తారు. వాటి మధ్యలో కూడా ఒక సిల్క్ ఉంటుంది. అలా గమనిస్తే మధ్యలో నూలు పోగుల్లాగా, ఒక మెరుపుల్లాగా సిల్క్ ఉంటుంది. సహజ సిద్ధంగానే వస్తుంది. అంటే
పుచ్చులేని పగడము మచ్చలేని రత్నము లేదనేసి ఒక మాట ఉంది. అవి పాజిటివ్ ఎంత ఇస్తాయో నెగిటివ్ అంతే ఇస్తాయి. నా అనుభవంలో నేను చూసాను, ఎంతోమంది కూడా ఒప్పుకున్నారు. దాన్ని ఆ మధ్యలో ఉన్న క్రాక్స్ని సిల్క్ని తీలేరు, పైన షైనింగ్ కటింగ్స్ మాత్రం ఇస్తారు. ఎంతోమంది సెలబ్రిటీస్ సూసైడ్లు చేసుకుంటారు. వాళ్ళ చేతుల్లో ఏమి రాళ్ళు లేవా, వాళ్ళకేం డబ్బులు లేవా, కొనుక్కోలేదా? అంత డబ్బు సంపాదించి వాళ్ళు ఆ స్థితులకు ఎందుకు వెళ్తారు? దాంట్లో పాజిటివ్గా డబ్బులు ఇస్తుంది, నెగిటివ్గానే వాళ్ళకి బ్యాడ్ చేస్తుంది. ఇక్కడ 1% కూడా ఇక్కడ ఎటువంటి హానికరము ఇక్కడ లేదనమాట. సామాన్యుడు కూడా వాళ్ళ కృషి తగినట్టు డెవలప్ అయిపోవచ్చు. ఈ రత్నాలు వాళ్ళు చనిపోయినప్పుడు పలానా రత్నం వల్ల నేను చనిపోయానని చెప్పరు, మేము ఈ రత్నం వేసుకున్నాక బాగుపడ్డామని చెప్తారు. సూపర్ అండి, చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎందుకంటే చాలా మంది తెలియని వాళ్ళు వజ్రాలు పెట్టుకుంటే మంచి మాత్రమే జరుగుతుందని నమ్ముతుంటారు. సో దాని పరిణామాలు కూడా తర్వాత ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పారు. సో సూపర్ అండి.